ఈరోజు ప్రొద్దున్నే మన లైవ్ రెగ్యులర్గా చూసే ఒక దైవ సేవకుడు తన కుటుంబంతో ఫోన్ చేశాడు. అన్న, నిజంగా దేవుడు చూసే దేవుడు అన్నా, కుటుంబంలోకి తొంగి చూసే దేవుడు అన్నా. ఎందుకు ఈ మాట అంటున్నారన్నా, గడిచిన 15 రోజుల నుంచి మా బంధువులే రాబంధులై మా గోతులు దవ్వుతున్నారు, సొంతోళ్లే కుట్ర చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నానన్న. బయటోడు ఎవడైనా కీడు చేస్తే వాడు ఎవడో బయటోడు కదా, శత్రువు కదా, పొరుగోడు కదా, మనమేంటో మన మంచితనం ఏంటో వాడికి తెలియదు కదా, కాబట్టి వాడు గోతులు తవ్వాడు, వాడు బయటోడు, దీనిలో విచిత్రం ఏముంది అని తట్టుకోగలుగుతాం. సొంత మనుషులు కీడు చేస్తే తట్టుకోలేం కదన్నా. ఒక ఆర్టికల్ చదివాను, ఇనుముతో ఇనుమును కొట్టావనుకోండి కంగుమని శబ్దం వస్తుంది. ఆ ఇనప శుద్ధితో బంగారాన్ని కొడితే బంగారం శబ్దం చేస్తుందా? అదే ఇనుమును కొడితే కంగుమని శబ్దం వస్తుంది. మనలాంటి భక్తుడు ఒక ఆయన అడిగాడట, ఏమమ్మా ఇనుమా, నిన్ను కొట్టినట్లుగానే బంగారాన్ని కొట్టాం కదా, బంగారం పూర్తిగా సైలెంట్ గా ఉంది, నువ్వెందుకు అంత వైలెంట్ అయ్యో అని అంటే, ఇనుమందట బంగారాన్ని ఇనుముతో కొట్టారు కాబట్టి అది శబ్దం చేయలేదు. ఇనుమై ఉన్న నన్ను ఇనుమే కొడితే, అంటే నా సొంత వాళ్ళే నన్ను కొడితే ఆ బాధ తట్టుకోలేవయ్యా. నా విశ్వాసులు నా పిల్లలు అనుకుంటున్న ఆ దైవ సేవకుని ఆత్మ సంబంధమైన పిల్లలే ఆ దైవ సేవకుడికి వ్యతిరేకంగా ఎక్కడైనా గుసగుసలు మాట్లాడుకుంటే, బాబోయ్, కట్టుకున్న భర్తే భార్యను గూర్చి, కట్టుకున్న భార్య భర్తను గూర్చి చాటును గుసగుసలు మాట్లాడితే ఆ కుటుంబీకులు తట్టుకోగలుగుతారా? కడుపును పుట్టిన కొడుకే, మా నాన్న మంచోడు కాదండి, మా అమ్మ దుర్మార్గురాలండి అని కడుపును పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు కూర్చి చెడుగా మాట్లాడితే ఆ గుండె కోత వర్ణించలే. ఇనుము నిన్ను కొడతావంటే ఎందుకు అట్లా శబ్దం చేస్తున్నావు? సొంత వాళ్ళు కొడితే తట్టుకోలేవండి. ఇదే వాక్యం ఇలా చెప్తూ వచ్చే కదా. ఆయన ఏడుస్తూ సోమవారం మీరు అందించిన వాక్యం ఉందన్నా, దేవా కుట్రదారుల కీడులో నుంచి నన్ను తప్పించు. ఆ వాక్యం మమ్మను బ్రతికించిందన్నా. ఆ 27 నిమిషాల నిడివి కలిగిన వర్తమానం ప్రారంభపు మాట నుండి చివరి మాట వరకు మీరు ఎలా వాక్యం చెప్పారో తెలుసా? మా ఇంట్లోకి ఇలా తొంగి చూసి మేము ఏ బాధ అనుభవిస్తున్నామో, మా చుట్టూత ఏ స్థితిగతులు జరుగుతున్నాయో, ఏ ఆక్రందన గుండెల్లో గూడు కట్టుకొని ఉందో, ఏ మానసికంగా నలిగిపోతూ వచ్చామో మీరు మా ఇంట్లోకి తొంగి చూసినట్లుగా చెప్పారన్నా. అప్పుడు మాకు అర్థమైంది, తొంగి చూసింది దైవజనుడు కాదు గాని ఆ దైవజనుని మీద ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మే మన ఇంట్లోకి తొంగి చూసి ప్రతి దాన్ని ఎరిగి ప్రజలు బాహ్య రూపాన్ని చూశారు. దేవుడు గుండెల్లో గూడు కట్టుకున్న ఆక్రందను చూసి మాతోనే మాట్లాడాడన్నా. ఆ వాక్యం మమ్మల్ని బ్రతికించిందన్నా, ఆ వాక్యం మమ్మల్ని నిలవబెట్టిందన్నా.